ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. సో మిత్రులారా, ఈరోజు మళ్ళీ మనం ఒక విషయాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అందులో కొన్ని క్లుప్తంగా చూసుకున్నట్టయితే కొంత ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వీళ్ళ పేరే వినిపిస్తుంది. వీళ్ళు ఎవరు అని అంటే, వీళ్ళు గత ప్రభుత్వంలో ఒకరు మంత్రిగా చేసినటువంటి వారు, ఒకరేమో ఎమ్మెల్సీగా చేసినటువంటి వారు. వీళ్ళెవరో మరి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక ఇప్పుడు ఎట్లయిపోయిందనంటే, ఎక్కడ చూసినా కానీ కూడా భూ కబ్జాలు, విద్యా సంస్థలు, అనుమతి లేని లేఅవుట్లు, ఆక్రమ భూములు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రధానంగా మనకు వినిపించేటువంటి బాగా అంటే అనుమతులు లేనటువంటి విద్యా సంస్థలు నిర్మించే అటువంటి ఈ కార్యంలో ఎవరైతే బాగా ఆరితేరినటువంటి వాళ్ళు, అసలు ఇది గూగుల్లో కొట్టినా కానీ కూడా టక్కున కనబడే కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు నేను చెప్పడం కంటే మీకు కొంచెం మనసులో కొంచెం తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఒక విద్యా సంస్థలు అనేటివి అవి అతి చిన్నగా ఉన్నాయండి. ఎందుకంటే చాలా విస్తీర్ణంతో కూడిన కొన్ని ఎకరాలలో ఉంటాయి. ఈ ఎకరాలలో ఉన్నటువంటి ఈ భూములు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, శాటిలైట్ వచ్చిన తర్వాత, ఇంత టెక్నాలజీ ఏర్పడ్డ తర్వాత ఏ పరిధిలో ఏది ప్రభుత్వ భూమి, ఎవరిది ఏ భూమి అనే విషయానికి వస్తే అవి ఎక్కడ ఆక్రమణకు గురైనటువంటి భూమి కూడా ఈజీగా మనకు కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని మొన్నటిదాకా ఎవరు ఫిర్యాదు చేయడానికి కూడా అసలు ముందుకు రానటువంటి పరిస్థితులలో ఇప్పుడిప్పుడే కొంతమంది హైకోర్టులోకి వెళ్ళి పిటిషన్లు వేసి ఇది మా భూమి అని ఒకరైతే, ఇది చెరువు శిఖంలో ఉన్నటువంటి ఆ భూమి అని ఒకరు, ఇది బఫర్ జోన్లో ఉన్నటువంటి భూమి అని మరొకరు, ఇట్లా అనేక విధాలుగా ఈరోజు ప్రజలు ఒకరొకరిగా ముందుకు రావడం అనేది ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిణామం. ఇది ఎందుకు వచ్చింది అని అంటే, ఇన్ని రోజులు లేనటువంటి మరి ధైర్యం మామూలు ప్రజలలో కూడా ఇవాళ రావడానికి కారణం ఏందనంటే, ఒక హైడ్రా తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం వల్ల ఇవాళ చాలామంది ప్రజలు దాన్ని స్వాగతిస్తూ ఖచ్చితంగా ఇది జరగవలసిందే, ఇట్లాంటి భూ బకాసురులను అంతమొందించాలి, వీళ్ళ నుండి భూములను కాపాడాలి, తిరిగి ఆ భూములను ప్రజల పరం చేయాలి, అది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి చాలామంది ఇవాళ హర్షిస్తున్నటువంటి విషయం. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే విద్యా సంస్థలు భారీగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఇద్దరు ఒక చాలా ప్రముఖులు. ఒకరు మాజీ మంత్రి మల్లారెడ్డి గారైతే, మరో మాజీ పల్లా ఎమ్మెల్సీ గారు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఈయన విద్యా సంస్థలు, ఇక్కడ మల్లారెడ్డి గారు ఈయన విద్యా సంస్థలు. ఇక మల్లారెడ్డి గారి గురించి ఒక రెండు ముచ్చట్లు నాకు చెప్పబుద్ధి అయితే లేదు, కానీ మరి మరోసారి ఇక నాకు వచ్చిన కామెంట్ల ప్రకారం ఆయన గురించి కూడా రెండు వివరాలు చెప్పండి అన్న అని చెప్పారు. ఎందుకంటే తెలిసిన విషయం కానీ మళ్ళీ మీకు చెప్తున్నా తప్పని పరిస్థితులు. అదేందనంటే, ఈయన ఇంటింటికి తిరిగి పాలు అమ్మిండాడు. ఇంటింటికి తిరిగి పాలు అమ్మినటువంటి వ్యక్తి, నిజంగా చెప్పాలి, ఒక పాలు అమ్మినటువంటి వ్యక్తి 600, ఆయన చెప్తాడు ఆయన ఇంటర్వ్యూలో, 600 ఎకరాల భూములు కొన్నాడట పాలని. ఇది చాలా వినడానికి కూడా విదూరంగా ఉన్నటువంటి విషయం. ఒక మనిషి, నువ్వు ఎన్ని లీటర్ల పాలు అమ్మినవురా బాబు, నువ్వు సైకిల్ మీద పాలు అమ్మినా అంటున్నావు, పోనీ నువ్వు ట్యాంకర్ల కొద్ది పాలు అమ్మిన సంగతి పక్కన పెడదాం. నాకు నిజంగానే ఆనాడు 600 బర్రెలు ఉండే, ఆ 600 బర్రెలకు ఎంత లేదన్నా ఒక్కొక్క బర్రె 100 లీటర్లు ఇస్తుండే. అప్పుడు నేను రోజు ఒక 50,000 లీటర్ల పాలు అమ్ముతుండే.
కాబట్టి ఇవాళ నేను 600 ఎకరాలు కొన్నా అంటే దానికో అర్థం ఉంటుంది. గమ్మత్ ఏంటంటే అసెంబ్లీలో కూడా హాస్యపదంగా మాట్లాడతారు వీళ్ళు. దానికి మంత్రులు ఎమ్మెల్యేలు చప్పట్లు కొట్టేది అప్పట్ల చప్పట్లు కొట్టి భలే కామెడీ. అంటే బ్రహ్మానందం ఇట్లా సినిమాలలో కొన్ని ఆయన సీన్ వచ్చినప్పుడు నవ్వుతారు చూసినా, ఈయన సీన్ కోసం అసెంబ్లీలో ఎదురు చూస్తుండే అనమాట. బాగా కామెడీ అనమాట. అంటే నేను పూలు అమ్మినా, నేను పాలు అమ్మినా, నేను డొక్కు సైకిల్ వేసుకొని ఇల్లు తిరిగి అమ్మినాను. అరే నువ్వు దీన్ని హాస్యంగా నవ్వుతున్నారు కానీ నేను కష్టపడి పైకొచ్చినా కష్టం అంటే తెలియనోడు కష్టం గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంటుంది. అది వినడానికి కష్టం చేసిన పరిస్థితి ఎట్లుంటుంది, కష్టం చేసిన మనసులు ఎట్లుంటారో మా దగ్గరికి రాండ్రి చూపిస్తా. నీకు డొక్కు సైకిల్ వేసుకొని నేను ఇలా ఇల్లు తిరిగి పాలమ్మినటువంటి మల్లారెడ్డి గారు మరి ఆ రోజులలో డొక్కు స్కూటర్ వేసుకొని 4 పెద్ద పెద్ద క్యాన్లు పెట్టుకొని అమ్మినోడు ఇవాళ ఎందుకు కొన్ని వందల కొద్ది దొడ్లను మెయింటైన్ చేసినోడు ఇవాళ వానికి ఏం గతి లేని వాడయ్యాడు. నువ్వెట్లా పోయినావు? నువ్వు ప్రజలకు అది వివరించాలి కదా, ప్రజలకు అది వివరించాలి. విద్యాసం ఇంకోటి, నువ్వు పాలమ్మినావు అనే మాట అది వాస్తవం అయితే కావచ్చు, కానీ నేను పాలమ్మి మాత్రమే కేవలము నేను పాలమ్మి మాత్రమే నేను 600 ఎకరాలు నేను భూమి సంపాదించిన నా విద్యా సంస్థలు నేను చేపట్టిన అని మాట్లాడుతూ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఎవరిది అన్నాడు. ఇట్లా మాట్లాడుకుంటా ఆయన ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు అబ్బా వీడు రా నాయన పెద్ద మొగోడు అన్నట్టుగా మాట్లాడతాడు. నిజంగా ఇంత అహంకారం మనిషికి ఎప్పుడు వస్తుందని అంటే ఇక నేను తప్ప ఇక ఎవడు లేడు. ఆయన వయసు ఎంత, ఆయన కథ ఎంత, వయసు తగ్గ మాటలు ఏమన్నా మాట్లాడతాడా ఆయన? ఆ రకంగా ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళను నువ్వు ఏమేమి తీరుగా బాధలు పెట్టినవో అవన్నీ కూడా మా అందరికి తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, నీ భూములు ఏడ కబ్జా చేసినావు, నువ్వు ఏడ అనుమతులు లేకుండా కట్టినావో రేపు ఈ హైడ్రా అనే ఇప్పుడు వచ్చినటువంటి ఆ సంస్థ నిన్ను చూసుకుంటాడు. ఖచ్చితంగా నీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కథ. ఆల్రెడీ ఇప్పటికే 60 బుల్డోజర్లు రెడీ ఉన్నాయి. 60 బుల్డోజర్లు రెడీ ఉన్నాయి మల్లారెడ్డి గారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. నువ్వు అంటున్నావు కదా ఎక్కడెక్కడ ఉన్నాయి, నా కాగితాలు ఏడున్నాయి, నేను ఏడున్నాయో చూపిస్తా, నా అనుమతులు ఎట్లా తీసుకున్నానో నాకు తెలుసు, నేను నీకు సెంటు భూమి. ప్రజలు అక్కడ మొత్తుకుంటురండి, ఎక్కడ కాదు సుచిత్ర దగ్గర, నీ ఇంటి పక్కనే ప్రజలు అక్కడ మొత్తుకుంటున్నావు. నీ సుచిత్ర దగ్గర ఆ మూల మీద ఉన్న ఆ భూమిని నువ్వు ఎట్లా కబ్జా చేసినావు, ఏం చేసినావు అని పాపం వాళ్ళను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నావు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎన్నిసార్లు కొట్లాటలు చేసిరు. నిన్న జరిగిన సంఘటన ఏంది, చిలుకూరు బాలాజీ పాపం ఆయన అమెరికాలో ఉండి వస్తే పాపం అక్కడ కూడా ఆయన అమెరికాలో వ్యవసాయం చేసిందట. ఆయన ఇక్కడికి వచ్చి కొంత భూమి కొనుక్కుంటే దాన్ని కూడా తీసుకొని పైసలు ఇప్పిస్తా అని చెప్పి అమెరికాకు ఎమ్మడి పెట్టుకొని పోయి తెలుగు మహాసభలు జరుగుతున్నాయని చెప్పేసి ఆయనను తీసుకుపోయి మభ్య పెట్టేసేసి అన్న ఇప్పుడు ఎందుకే ఈ పైసల కట్టలు ఎడదాచుకుంటావు, నువ్వు ఈ పైసల కట్టలు దాయాలంటే ఇంట్లో కష్టమవుతుంది, ఇప్పుడు వద్దులే అన్న, మనం అమెరికా పోయి వచ్చినాక నీ పైసలు నీకు ఇస్తుంది అన్నావు. ఎన్నేళ్ళు అవుతుంది ఇచ్చిన ఆయనకు పైసలు. పాపం ఆయన మళ్ళా మీడియా ముందుకు వచ్చి ఇట్లా మీరు అనుకుంటారు మమ్మల్ని ఎవ్వరు చూస్తలేరు, మేము పెద్ద తోపులము, అసలు అయిపోయింది, మమ్మల్ని తట్టుకునేటోడు ఎవరు లేడు అనేమో మీరు అనుకుంటారు. మేము చేసే దొంగతనాలు కూడా ఎవరు గమనిస్తలేడు, మేము చేసే దోపిడిని ఎవరు గమనిస్తలేడు. మొన్న రెడ్ హ్యాండ్గా దొరుకుతుంది అన్నాను ఏడా షామీర్పేటలో నువ్వు బెదిరించింది కాల్ రికార్డ్ కాలేదా? ఆయన జబర్దస్త్గా మాట్లాడుతున్నావు కానీ ఏమంటున్నావు? నేను ఖచ్చితంగా నువ్వు నాకు చెప్పాలి కదా, లేఅవుట్ చేసేటప్పుడు నేను ఉన్నా కదా ఈడ, ఎట్లా చేస్తావో చూస్తా, నువ్వు ఆ లేఅవుట్ను నీ కథ ఏందో అంటే నీ సర్పంచ్ నువ్వు నీ ఎంపీటీసీ మీరు మాట్లాడుకుంటే అయిపోతుందా అంటే నేను ఉన్నాను తెలియదా, చూస్తా నేను లేఅవుట్ కట్ట పర్మిషన్ వస్తుందో చూస్తా అని ఒక ధమ్కి ఇచ్చినావు. ఇవ్వలేదా నువ్వు? ధమ్కి ఇవ్వలేదని చెప్పు, ఆధారాలతో బయట పెడతాను అంటే ఇట్లా ఎన్ని రకాలుగా ఎంతమందిని బెదిరించి నువ్వు
నీ అప్పటి నుంచి అయినా గిదే కథ, ఇప్పుడు అయినా గదే కథ. ఇక ఇప్పుడు ఒకటి మంచి ముహూర్తం అయితే వచ్చింది, అది హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇట్లాంటి ఎవరైనా సరే ఇలాంటి వారిని వదిలిపెట్టే సమస్య. ఇలా మల్లారెడ్డి కావచ్చు, లేకుంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు. నిన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ వెంకటపురంలో ఉన్నటువంటి ఆ చెరువును, ఆ చెరువులో ఆయన కట్టినని స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు. మరి అక్కడ నీ మీద ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఫిర్యాదులు కాదా? నీ మీద ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయి పల్లా రాజేశ్వర రెడ్డి గారు? నీ ఫిర్యాదులన్నీ ఒకసారి నువ్వు చూసుకో. ఒకసారి హైకోర్టులో నిన్న మొన్న పిటిషన్ పోయిందండి, అంతకుముందు స్టేషన్లు ఎన్ని ఫిర్యాదులు చూడండి. ఆ స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైతుందో ఆ గట్కేశ్వర మండలికి పోయి మీరు ఒకసారి చూడండి. ఆ పోలీస్ స్టేషన్ల మీద ఫిర్యాదులు, ఒక్క ఫిర్యాదును కనీసం స్వీకరించి అది వెలుగులోకి తీసుకొచ్చిన పాపాన పోలేదు. ఆ కుంట్లూరు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచి, అరే ఇది నువ్వు గీంత గీడి కట్టుకుంటానికి గోడ గీడి దాకా కట్టినవి ఏంటంటే నీకు 50 లక్షలు ఇస్తా, నువ్వు సపరేట్గా కొట్టుకో. ఇది కథ. ఒక సర్పంచ్ని అన్న నువ్వు భూమి ఇంతవరకే కొన్నావు కదా, ఈ భూమి గీడంగా కట్టకుండా గోడ మొత్తం చుట్టారా తిప్పినవేందే మొత్తం, ఇది కరెక్ట్ కాదు, ఇది ఎట్లయితుంది, ఇది తప్పిదాం కదా, ఇది గ్రామ ప్రజలకు నేను ఏమని చెప్పాలని నేను ఒక సర్పంచ్ని అని చెప్తే నువ్వు ఇంటికి రానికి 50 లక్షలు ఇస్తా అని చెప్పావు. అరే 50 లక్షలు కాదయా, నా చెరువే మొత్తం ఊడిపోతుందిడా, నాకెందుకు 50 లక్షలు అని చెప్పిన పాపానికి నిన్న బహిరంగంగా ఆయనను మీ యొక్క అనుచరులు ఆయన మీద దాడి చేయడం జరిగింది. దీని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని, పల్లా రాజేశ్వర్ రెడ్డి భాగవతాన్ని, ఆ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కడైతే వెంకటాపురంలో చెరువు ఎక్కడైతే ఉందో ఆ స్పాట్కు మేము వెళ్ళడం జరుగుతుంది. తొందరలో లైవ్ లో అది ఎక్కడి నుంచి ఎక్కడుందో సర్పంచ్ గారితో సహా మేము అక్కడికి వెళ్ళి మా టీం మొత్తం కూడా దాన్ని సర్వే చేపించి పూర్తిగా ఈయన కట్టినటువంటి విద్యా సంస్థలకు అనుమతులు ఎంత ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి ఈయనకున్న భూమి విస్తీర్ణం ఎంత, వాటిని ప్రజల ముందు ఉంచడం కోసం మా ఉషోదయం టీవీ మీ ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు అనుకోవచ్చు మేము ఎవరి రాజకీయాలకో తలొగ్గి ఎవడో 10 రూపాయలు ఇస్తే ఆశపడేటోళ్ళం కాదు. మేము ఎవ్వరికి భయపడేలేదు, వణికేది లేదు, జనికేది లేదు. ఎప్పటికీ కూడా ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ అనేది ఎప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల సమస్యల పైన పోరాడుతుంది. ఎలాంటి అక్రమాలు, ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఈ అవినీతి పరుల భరతం పట్టడం కోసమే ఒక ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ అనేది మీ ముందుకు వచ్చింది. మిత్రులారా, ఖచ్చితంగా ఈ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ఒక ప్రశ్నించే గొంతుకగా, ఒక సామాన్యుడి వేదికగా మీ ముందుకు వచ్చింది. దయచేసి ఈ యొక్క ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను మీరు ఆదరించండి, ఆశీర్వదించండి, మరింత ముందుకు తీసుకుపోండి తెలియజేస్తూ మరిన్ని విషయాలతో మీ ముందుంటాం. ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్, శ్రీనివాస్ గుండమల్ల.